హాయ్ హలో నమస్తే, నేను మీ ఐశ్వర్య. సో ఈ రోజు మనం ఉన్నాము మై ఫిలిం ప్రొడక్షన్స్ కామాఖ్య టీమ్తో. సో దానిలో నేను కూడా ఒక మెంబరే. అందుకని చెప్పి మాకు ఈరోజు చిట్ చాట్లో నన్ను యాంకర్ చేశారు. ఎలాగో సినిమాలో కొంచెం సేపే చేసావు కదా, అట్లీస్ట్ ఇక్కడ అయినా ఫుల్ టైం చెయ్యి అని చెప్పి అభి గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. ఏదైనా ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పదు కాబట్టి సో ఓకే, జోక్స్ ఏ పార్ట్. సో మీట్ మై టీమ్ కామాఖ్య. మీ అందరికీ తెలుసు మా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అభిరామి గారు ఉన్నారు. అలాగే ఆమెకి కపుల్గా చేసిన మా ఆనంద్ గారు కూడా చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వచ్చారు. అండ్ ఈ మూవీలో చేసిన శరణ్య గారు అండ్ ఎస్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ అనమాట తిను సమైరా. అండ్ తెలుగు కొంచెం కొంచెం వచ్చు, కానీ మీరు చాలా నవ్వుకుంటారు ఆ క్యూట్నెస్తో, చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎస్ వైష్ణవ్ మై క్యూట్ లిటిల్ బ్రదర్, కానీ క్యూట్గా చిన్నగా అయితే ఉండడు, నాకంటే ఎక్కువ పెద్దగానే ఉంటాడు. అండ్ లాస్ట్లో మా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అనాలా లేకపోతే ఇంకేమన్నా, కమిడియన్గా తెలుసు, యాక్టర్గా తెలుసు, ఇప్పుడు డైరెక్టర్గా కూడా ఒక ఫిలింతో తెలుసు. బట్ ఈ ఫిలిం అయితే నెక్స్ట్ లెవెల్ ఫిలిం అని చెప్పొచ్చు. మరెవరో కాదు, మన అదిరే అభి గారు. అలా చెప్తేనే అందరికీ తెలుసు కాబట్టి ఎస్. ఇప్పుడు అందరికి తెలియాల్సింది అభినయ కృష్ణ గారు. యా, అభినయ కృష్ణ అని పిలవడానికి నాకే రావట్లేదు. యా, అభినయ కృష్ణ గారు మా డైరెక్టర్. అభిగా వెళ్ళిపోయారు కాబట్టి ఓకే, అభి గారు అది బెటర్, అది బెటర్. క్యూట్ గా నేను మా మదర్ క్యారెక్టర్ చేసిన, అవును అన్నిసార్లు మదర్ అనుబుద్ధి కావట్లేదు, ఆమె నాకు సిస్టర్ లాగా ఉండే. వచ్చింది మదర్ డాటర్ అనే విషయం వచ్చింది కాబట్టి ఈ సినిమాకి ఫస్ట్ అభిరామి గారు లాక్ అయిన తర్వాత డాటర్ క్యారెక్టర్ ఎవరు చేద్దాము, ఎందుకంటే ఉన్న క్యారెక్టర్ త్రూ అవుట్ ఉంటుంది, చేసింది చిన్న క్యారెక్టర్ అయినా త్రూ అవుట్ సినిమా అంతా ఉంటుంది, ఎవరైతే బాగుంటుందని కొన్ని నేమ్స్ అనుకుంటున్నాను. కరెక్ట్గా నేను ఐశ్వర్య యూఎస్కి వెళ్ళాల్సి వచ్చింది ఫ్లైట్లో. ఈ అమ్మాయిని చూస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో ఈవెంట్కి వెళ్తున్నాము. అదే వేస్తారు హెడ్లైన్ ఇక్కడ మా వాళ్ళు. సో ఈవెంట్కి యూఎస్ వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి పక్కన కూర్చుంటే చూస్తుంటే నాకు అభిరామి గారి ఫేస్ లాగా అనిపిస్తుంది, అభిరామి గారి ఫేస్ లాగా అనిపిస్తుంది. చిన్న మీ ఇద్దరు చిన్న సేమ్ ఉండేసరికి అరే ఈ అమ్మాయి మనం అనుకుంటున్నాం కదా డాటర్ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారని చెప్పేసి కరెక్ట్గా మ్యాచ్ అవుతారని చెప్పి నేను యూఎస్లో దిగగానే ఫస్ట్ మా టీంకి మెసేజ్ పెట్టేసి లాక్ ఐశ్వర్య యాజ్ డాటర్ క్యారెక్టర్ అని నాకు కూడా చెప్పేసి లాక్ చేసేసాము. డే 1 నేను సెట్ లోకి వచ్చి ఫోటో చూసినప్పుడు కూడా ట్రైయింగ్ టు చీట్ మీ లైక్ అభిరామి గారు చిన్నప్పటి ఫోటో నో వే దే లుక్ సేమ్. ఇన్ఫాక్ట్ నేను నా అమ్మా నాన్న గారు కూడా ఒకసారి వచ్చి ఇదేంటి నాలానే ఉంది, నా కూతురు లాగే ఉంది, నేను ఎక్కడ లెల్లలేదే. యాక్చువల్లీ ఈ మూవీ చేయకముందు, మీరు అనుకోక ముందు కూడా అభిరామి గారు ముందు చేసిన ఫిలిమ్స్ ఉంటాయి కదా, చాలా మంది నాకు అభిరామి గారి ఫేస్ కట్స్ ఉన్నాయని చెప్పారు, కానీ ఇంకా ఆవిడకి నీ ఫేస్ కట్ ఉందని చెప్పాలి. ఎప్పుడో కనెక్షన్. ఈవెన్ మీ పేరెంట్స్ ని కలిసినప్పుడు కూడా అదే చెప్పారు. యా సమైరా, దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిలిం. Yes. And how much excited you are? Very excited, honestly. Like, ever since the shooting has been completed, even before when the shooting was going on, I've tried to give my best, and I hope everybody likes it because I've tried to keep my best foot forward, and everybody has been delightful to work with. ఆల్రెడీ నోన్ యాక్ట్రెస్ ఉంటే అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి మీద వెళ్తారు, లైక్ యూనో ద ఫేమ్, ఆ ఫేమ్ మీద వెళ్తారు. ఇప్పుడు మనం సమైరాని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే కొత్త అమ్మాయి వస్తే ఆ క్యారెక్టర్ మీద వెళ్ళాలి. చూస్తున్న ఆడియన్స్కి ఈ క్యారెక్టర్నే పట్టుకొని అరే పాప మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, తనకి ఏమవుతుంది, మన పక్కింటి అమ్మాయికి ఏదో జరుగుతుందే, తను ఎలా ఈ దాన్ని హ్యాండిల్ చేస్తుంది అనేది ఆడియన్స్కి క్యారెక్టర్ మీద వెళ్ళాలనే రీజనే మనం ఒక కొత్త అమ్మాయి ఉండాలని చెప్పి సమైరాని సెలెక్ట్ చేసుకోండి. అండ్ షీ డిడ్ ఇట్ వెల్. దట్స్ ద మెయిన్ థింగ్. వైష్ణవ్ని యాక్చువల్లీ క్యారెక్టర్ అనుకున్నప్పుడు అఫ్ కోర్స్ బట్ అట్లా అని చెప్పేసి మనం అలాంటి వాళ్ళకి ఇస్తేనే అవి యాక్చువల్గా ఇలాంటి క్యారెక్టర్ చేస్తేనే ఎక్కువ రిజిస్టర్ అవుతారు. కరెక్ట్. అతనికి తక్కువ డైలాగ్స్ ఉన్నా కూడా మనం డబ్బింగ్ చెప్పించినప్పుడు కానీ లేకపోతే మిక్సింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది చెప్పింది ఏంటంటే అబ్బాయి భలే చేశాడండి. సో క్యారెక్టర్ చిన్నదా పెద్దదా పక్కన పెడితే అతను చేసిన పర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. డైలాగ్స్ చెప్పి ఇంప్రెస్ చేయడం కాకుండా పర్ఫార్మెన్స్తో ఎక్స్ప్రెషన్స్తో ఇంప్రెస్ చేస్తే
ఇట్ విల్ లాస్ట్ ఫర్ Registered. లాంగ్ టైం. అవును. సో అది గుర్తుండిపోతుంది వైష్ణవ్ మీకు. అండ్ ఎలా సెలెక్ట్ చేసామంటే ఆడిషన్సే. వచ్చాడు, చేశాడు, పాపం మా రిషాన్ దగ్గరుండి చూసుకున్నాడు 2-3 ఎక్స్ప్రెషన్స్, వచ్చి ఈజ్ గుడ్ అన్నాడు, ఓకే లాక్ అన్నాము, అట్లా లాక్ అయిపోయింది. సినిమాలో యాక్టర్స్ మీరు ఎంత ఇంపార్టెంటో నేను మా రిషాన్ మాట్లాడుకున్నది, మా డిఓపి మాట్లాడుకున్నది ఏంటంటే ఇల్లు అంత, ఈ క్యారెక్టర్ కూడా ఇట్స్ ఎ క్యారెక్టర్, హౌస్ ఈజ్ ఆల్సో ఎ Of course, క్యారెక్టర్. yeah. సో మనం ఆల్వేస్ రమేష్ డిఓపి యూస్ టు సే బ్రో యాక్టర్స్ ఎంత ఇంపార్టెంటో ఇల్లు అంత ఇంపార్టెంట్. సో అది కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, మనం చూసుకోవాలి, ఎందుకంటే ఎంటైర్ ఫిలిం ఆ క్యారెక్టర్ మీద ఉంటుంది. సో వీ హ్యావ్ టు చూస్ పర్టికులర్ హౌస్ లాగా ఉండాలి అన్నప్పుడు నేను మధ్యలో వేరే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా దాన్ని అన్నింటిని పక్కన పెట్టి ఆ హౌస్ అలా సెట్ అయ్యింది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా బాగా చేశారు కాబట్టి యాజ్ యూ సెడ్ సార్, అది చూడగానే ఒక చిన్న ఈరీనెస్ అవన్నీ సెట్ అయింది, మనకు కరెక్ట్ కుదిరాయి. బట్ ఎనీవే ఆల్ ది వెరీ బెస్ట్. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది టీజర్ అయితే. అంటే ఆల్ ద బెస్ట్. మనకి ఎంటైర్ టీమ్ మనకి అది నాకు కూడా వచ్చేస్తుంది, నేను కూడా ఇక్కడే ఉన్నా. ఫస్ట్ డైరెక్టర్ గారు ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి క్యాస్ట్ ని తెచ్చుకున్నారు కదా, అది ఇంపార్టెంట్. చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇలాంటి ఇంకా బెస్ట్ అభి గారు ఇలాంటి చాలా చాలా సినిమాలు చేయాలి, అందులో మేము మేము ఉండాలి. ఇలాంటి చాలా చాలా సినిమాలు చేయాలి. నెక్స్ట్ టైం బడ్జెట్ ఎక్కువ ఉండాలి, అందులో మేము ఉండాలి. ఇది కరెక్ట్. 3 AM వద్దు. 3 AM వద్దు. సో ఓకే, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అసలు మూవీలోకి ఎంటర్ అవుతున్నావు అంటే? Honestly, I didn't expect I would be getting such an intense role as my first movie. But now that it's happened, it's such a blessing, and I'm very happy that this has happened. తన వెనకాల డాగ్ పడాలి కదా, ఒక కుక్క పరిగెడుతూ వచ్చి తనని చేజ్ చేస్తుంది. మనం ఆ టేక్లో ఓకే ఇలా వదిలితే డాగ్ వచ్చి తనను వెంట పడుతుంది, ఈ అమ్మాయి వెళ్ళి గేట్ పెట్టేసుకుంటుంది. ఒక టేక్ ఓకే అయిపోయింది, చాలా బ్రిలియంట్గా వచ్చింది టేక్. సో ఆ టేక్ బాగా వచ్చింది కదా, కొంచెం లోపల ఉన్న క్రియేటివ్ తంతా ఉండడం, ఇంకొకటి తీసుకుందాం వేరే యాంగిల్లో అనుకున్నాం. కెమెరా అంతా రెడీ చేసుకొని అతనికి చెప్పామన్నట్టు ఇంకొక షార్ట్ సేమ్ డాగ్ చేజ్ చేయాలంటే, సార్ ఫస్ట్ టేక్లో అమ్మాయిని డాగ్ చేజ్ చేసింది కదా, డాగ్ అర్థమైపోయింది ఈ అమ్మాయి భయపడిందని. నౌ ఇట్ హాస్ బికమ్ ఇన్ ఏ డిఫరెంట్ వర్షన్, ఇట్ విల్ పక్కా చేజర్ అండ్ క్యాచ్ హోల్డర్. ఆ అమ్మాయిని పట్టేసుకుంటది, లాగేస్తుంది, తర్వాత మీరు ఏం అప్పుడు మీరు అదే కావాలని చెప్పారా? వద్దు సార్, మాకు అమ్మాయికి ఏమైనా అయితే మేము అదే కావాలి కాదు, మీరు చెప్పినది ఇంకా షూటింగ్ ఉంది. లాస్ట్ షాట్ అయితే అప్పుడు రియలిస్టిక్ గా ఉండేది, కానీ ఈవెన్ ఆ ఫస్ట్ షాట్ కూడా చాలా రియలిస్టిక్ గా ఎంత బాగా వచ్చిందంటే, ఆ డాగ్ దానికి ఎంత ట్రైన్ అయిందో తెలియదు కానీ పర్ఫెక్ట్ గేట్ దగ్గర రావడం, మీ అమ్మాయి గేట్ వేయడం, డాగ్ అక్కడ ఉండిపోవడం పర్ఫెక్ట్ సెట్ అయింది. ఓకే అభి గారు, వై అభి గారు వై అభి గారు చెప్పారు. అంటే ఈ మూవీలో ఏంటిది? అదే మీరు ఇద్దరు యుఎస్ వెళ్ళేప్పుడు లేదు వై అభి గారు ఈయన అక్కడే ఉండిపోయారు మా డాడ్. అంటే నేను ఆయన కూతురుగా చేశాను కదా, అందుకే ఆయన అక్కడ స్ట్రక్ అయిపోయారు, ఎందుకు వెళ్ళింది ఇది అమెరికా. సో అభి గారు వై అభి గారు? అభిరామి గారు సరిపోదా శనివారంలో కానీ మిగతా వాటిలో మదర్ క్యారెక్టర్ చేస్తారు. తగ్స్ లైఫ్ అప్పటికే వచ్చేసింది, టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ అందులో. అభిరామి గారు ఈ క్యారెక్టర్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది, ఎందుకంటే ఆవిడ ఎన్ని సినిమాలు చేసినా, కమల్ హాసన్ గారితో చేసినా ఈ క్యారెక్టర్ లాగా చేయలేదు కాబట్టి డిఫరెంట్గా ఉండాలి అంటే ఆవిడ చేస్తే బాగుంటుందని అంటే చెప్పేసి. ఎంత డిఫరెంట్ గా చూపించారు అది స్క్రీన్ లో చూడాలి, అది ఇప్పుడు అంటే చెప్పొద్దు. ఇప్పుడు వరకు దేనిలో చూపించినట్టే 100% ఇప్పటి వరకు ఎక్కడ చూడలేరు మీరు. ఏమన్నా మేడం? నేను కూడా మీకు చేయలేదు. ఎలాగ అనిపించింది? నేను కూడా ఇట్లాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదు. ఐ హ్యాడెంట్ ఈవెన్ ఇమాజిన్ కూడా చేయలేదు ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తాయి అని. సో ఫస్ట్ టైం స్టోరీ వినేటప్పుడు నాకు చాలా నచ్చిపోయింది, బట్ దాని తర్వాత నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగాను Yeah, కదా. yeah, I remember. ఎన్నిసార్లు ఐ వాజ్ లైక్ వై బట్ వై లైక్ హౌ కరెక్టే కదా, ఏంటి ఆ అమ్మాయి ఊరికి ఒప్పుకోరు. ఈ క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్లీ. మీరు చెప్పండి ఆనంద్ గారు, ఎందుకు మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఇంత హాట్ గా ఉంటే 2 ఫిలిమ్స్ రిజెక్ట్ చేశారు? నేను చేయలేదమ్మా, అయ్యో తల్లి, నేను క్లారిఫికేషన్ కోసమే అడుగుతున్నా నేను. యాక్చువల్లీ ఇందాక చెప్పారు కదా, క్లారిఫికేషన్ ఇక్కడ ఏం చెప్పారంటే ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి ఆనందని చెప్పి రిజిస్టర్ చేయడం అలా కాదు. అదే నేను చెప్పాను లాగా ఇంతకు ముందే యాక్చువల్లీ ఒక 3 పిక్చర్స్ అనుకుంటున్నాను నేను. In this 5 years, even I used to call her. Okay. She'll say that, నాకు ఒక Story. forget it అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ నేను వెళ్ళినప్పుడు అభిరామి నేను వెళ్ళాను. I know కమల్ హాసన్ లాగా అభిరామి నేను వెళ్ళాను. అక్కడ వెళ్తే ఇంకొకరు, ఆ తర్వాత నా దగ్గర చెప్పేప్పుడు
ఎందుకంటే అంతకుముందే నాకు తెలుసు, ఐ నో హర్. యాక్చువల్లీ ఇప్పుడు వరకు మూవీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కదా, కొంచెం మా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఇద్దామని. వై యూ డిసప్పాయింటెడ్? డిసప్పాయింటెడ్ ఎందుకు అభిరామి గారు లేరని మీరు డిసపాయింట్ అయ్యారు? ఎందుకంటే వి నో ఈచ్ అదర్. మన ఫ్రెండ్స్ ఎవరైనా ఏ యాక్టర్ కైనా అభిరామితో యాక్ట్ చేయడం అంటే ఒక జోష్. సీరియస్లీ బికాస్ ఇది అడగడానికే No, because I know that she's a very good actress. Idani jokes apart. I'm very serious now. Be serious. Oh. So I know she's a very good actress. Even my wife, she likes her. I her worked with acting. his wife also. Acting and so ఇంతవరకు యాక్ట్ చేయలేదు. అండ్ ఎవ్రీబడి నోస్ దట్ షీఈస్ అ గుడ్ యాక్ట్రెస్ అండ్ ఎనీబడి వుడ్ లైక్ టు యాక్ట్ విత్ అ గుడ్ యాక్ట్రెస్ కదా. సో ఇక్కడ కూడా మీరు వచ్చే వరకు అభిరామి గారు ఉంటారా లేదా అనేది మీకు కన్ఫర్మేషన్? నేను అభిరామ్ దగ్గర స్టోరీ చెప్పేప్పుడే అడిగాను, ఎవరు అభిరామ్ అంటే కన్ఫర్మ్ చేశారు అభిరామ్ అని. మీరు అలాగే చెప్తారు, అక్కడ వెళ్తే ఆయన అమ్మాయి ఉంటారని ఆ డౌట్తోనే వచ్చాను నేను. కానీ అంతకుముందే నేను మాట్లాడాను యాక్చువల్గా మీరు చేస్తున్నారా అని. కరెక్ట్. సో షీ సెడ్ ఎందుకంటే నా దగ్గర ఫుల్ స్టోరీ అభి ఐ థింక్ ఆల్మోస్ట్ 40 minutes 1 hour హీ నరేటెడ్ ద స్టోరీ. కరెక్ట్. ఫస్ట్ నాకు సార్ మీరు ఒక మెయిన్ క్యారెక్టర్ నా పిక్చర్లో చేస్తున్నారంటే ఎవరో ఫూల్ చేస్తున్నారు నేను ఆలోచించాను. ఆ తర్వాత ఓకే స్టోరీ చెప్పండి అని చెప్పిన తర్వాత హీ వాజ్ సో గుడ్ ఆ నరేషన్ అని విత్ హిస్ బేస్ వాయిస్ అండ్ ఆల్ దట్. ఫోన్లో చాలా గంభీరంగా ఉంటుంది. ఓ గంభీరమైన అతను ఇక్కడ వచ్చి చూస్తే అంత ఇది లేదు, కానీ హిస్ కమాండ్ అండ్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ సబ్జెక్ట్. వాయిస్ లో ఉన్నంత వాయిస్ తోనే భయపెట్టి అందరిని ఒప్పించారు. అవును. అండ్ అభిరామి గారు కూడా ఒప్పేసుకున్నారు ఫైనల్ గా. బట్ నువ్వే చూసావు కదా ఆన్ ద సెట్. యూజువలీ ఒక యాక్టర్గా పనిచేసిన తర్వాత డైరెక్టర్గా చేయడం చాలా కష్టం. బికాస్ ఆ లక్షరీ ఏం ఉండదు. ఫస్ట్ సెట్కి రావాలి, లాస్ట్ వెళ్ళిపోరు మీరే. నో క్యారవాన్ ఏం ఉండదు. మిమ్మల్ని చూసి 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 అన్ని చేయడానికి ఎవరు ఉండరు. బట్ యువర్ కమిట్మెంట్ టు దిస్ మూవీ, ఇట్ ఈస్ అమేజింగ్. నెవర్ సా ద క్రూ ఈటింగ్, నో కెమెరామ్యాన్ అండ్ కరెక్ట్. మీరు తినారా అసలు? చాలా సార్లు ఏంటంటే అంతా రెడీగా ఓకే, నెక్స్ట్ షాట్కి అంతా రెడీగా, లంచ్ తర్వాత అన్ని చూసుకున్న తర్వాత సెట్ పక్కనే చిన్న టేబుల్ వేసుకొని తినేసి మళ్ళీ ఫస్ట్ వెళ్ళిపోవాలి. కరెక్ట్. సో అలా అంటే చాలా సార్లు అనిపించింది, అరే మనకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక క్యారవాన్, ఒక అసిస్టెంట్, ఎప్పుడు కాలంటప్పుడు కోకోనట్ వాటర్ సార్ ఏం లేవు. అప్పుడు చేస్తున్నప్పుడు అనిపించలేదు. అంటే ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ బాహుబలి, రాజమౌళి గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ లగ్జరీస్ ఏమి ఉండవు కదా. అది ఇంకా ఫుల్ హాట్ సమ్మర్లో ఎండలు, చెట్లు కూడా లేవు, కుర్చీలు లేవు, షూట్ కంటిన్యూ చేయాలి. సో అదే ఇక్కడ అలవాటైంది మాకు. ఎంతసేపు వర్క్ చేయాలి అంత, అరే మనం లాస్ట్కు అయిపోయిన తర్వాత ఇలా ఉంటే మనకి ఇంత లగ్జరీ ఉండేది కదా, ఎందుకు మిస్ అయింది. బట్ గుడ్ థింగ్ ఈజ్ లైక్ ఇది ఒక ఫీల్డ్, ఇలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది. మనం అన్ని లగ్జరీ అంత రెడీ చేసుకున్నాక అంటే వర్క్. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది సార్, ఇది ఒకటి కొడితే తర్వాత అన్ని వస్తుంది మనకి. అదే మేబీ కరెక్ట్ సార్, అది 100%. ఇది కొడిన తర్వాత డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది. కానీ మాకున్న పిచ్ ఏంటంటే ఈ డెడికేషన్ కానీ కమిట్మెంట్ కదా, అది అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ టు కమ్ ఇన్ టు ద సెట్ 6:30కి మేము వచ్చిన తర్వాత కొన్నిసార్లు జనరేటర్లు వచ్చిన సందర్భాలు. కరెక్ట్. సో అలా 6:30కి అక్కడ ఉండాలి. అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి ఏంటి ప్లాన్ చేసుకొని, ఫస్ట్ షాట్ ఏంటి డిస్కస్ చేసుకొని. దిస్ వాజ్ రాజమౌళి సర్స్ ప్లాన్, దట్ ఈస్ హిస్ ప్రాసెస్. సో రేపు నెక్స్ట్ డే ఇది షాట్, ఫస్ట్ షాట్ ఇక్కడ, ఇది ఎక్విప్మెంట్ చెప్పేసాడు అని చెప్పి దెన్ విల్ లీవ్. సో అది అలవాటు అయిపోయి ఏమో సార్, మాకు కూడా ఎన్ని మంచి ఆఫర్లు వచ్చినా ఇది కంటిన్యూ అవుతుందేమో. వీఆర్ టెన్ టు వర్క్ హార్డ్. ఈ డైరెక్షన్ దీంట్లో ఉన్నప్పుడు టెక్నికల్ గానే మన బాడీ అండ్ బ్రెయిన్ మెంటల్ గా మనం ప్రిపేర్ అయ్యి మైండ్ ఫ్రేమ్ మారిపోతుంది. సో శరణ్య న్యాచురల్ బ్యూటీ అని చెప్పొచ్చు. నువ్వు మోస్ట్లీ మేకప్ కూడా నాకు ఎప్పుడు వేసుకుని కనిపించలేదు ఏ ఫిలిమ్స్ లో. ఆబ్వియస్లీ ఆమె వేసుకుంటారు కానీ వేసుకున్నట్టు తెలియదు. నిజంగా న్యాచురల్ గానే చాలా బాగా అనిపిస్తుంది. అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఇంతకు ముందు ఫిదా చేశారు అండ్ రీసెంట్గా కూడా అంబాజీపేట్ మూవీ చేశారు. దానిలో అంటే మీ రోల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా, అంటే అలానే టోటల్గా ఏదో యూనిక్ అని చెప్పను కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీరు ఎంచుకున్న కాన్సెప్ట్స్ కానీ
సో హీరోయిన్ కంటే కూడా మిమ్మల్ని ఎక్కువ చూసే మీకే ఎక్కువ అటెన్షన్ వచ్చేలాగా ఉంటాయి కొన్ని. సో అలా ఎలా ఎందుకు అలాంటి రోల్స్ చూస్ చేసుకుంటారు? వై డోంట్ యూ చూస్ అనదర్ టైప్ ఆఫ్ రోల్స్ అని? అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి రోల్స్ వై యూ చూస్? ఇట్స్ నాట్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి రోల్సే కావాలని కాదు, Okay. ఆ రోల్ నాకు నచ్చింది అంతే. నేను చేశాను అంటే అది నాకు నచ్చింది అండ్ కొంచెం అందులో ఏదో డిఫరెంట్ ఉంది, నాకు ఏదైనా కొత్తగా ట్రై చేయాలనిపించింది. సో ఒకదాని నుంచి ఒకటి కొత్తగా. సో అంటే బిఫోర్ ఫిదా కానీ అంబాజ్పేట్ కానీ ఈ మూవీస్తో కంపేర్ చేసుకుంటే కామాఖ్యలో మీలో మేము కొత్తగా ఏం చూడొచ్చు? అంటే టోటల్ కొత్తగానే ఉంటుందా? చాలా కొత్తగా ఉంటుంది. మీరు కాదండి, ఆవిడ చెప్పాల్సిన ఆన్సర్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆవిడ నన్ను చూసింది, ఒక ప్యాన్ ఇచ్చింది అక్కడ కెమెరా. సో చెప్పచ్చా చెప్పకూడదా? లేదు, ఇది ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులకి ఇంక్లూడింగ్ సమైరా, ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులని మీరు డెఫినెట్ గా ఒక కొత్త రోల్లో చూస్తారు. చూసిన తర్వాత డెఫినెట్ గా అనుకుంటారు ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. మరి నన్నెందుకు? నీది కూడా కాదు, actual గా పర్ఫార్మెన్స్ చూస్తే అలాంటిది కదా. మనం ఫస్ట్ డే మీట్ చేసినప్పుడు నువ్వే నా దగ్గర చెప్పాను చేశాను కదా, నేను ఆల్రెడీ. అది అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను కదా, గుర్తుందా లేదా? ఏంటిది? నేను ఈ రోజు ఈ పిక్చర్ లో ఒక్క రోజే వస్తాను కానీ పిక్చర్ మొత్తం నా మీదే కదా అని చెప్పి వెళ్ళిపోయాం లేదా? ఊరికే ఏదో డైరెక్టర్ గారు ఏమని చెప్తారు అదే కదా, నిజం అదే కదా, ఊరికే కాదు. ప్రతి ఒక్కరిని కొత్తగానే చూపించారు ఈ 100%. film లో. ప్రతి ఒక్కళ్ళది. యా, అండ్ వైష్ణవ్ నీ యాక్టింగ్ గురించి నేను చెప్పక్కర్లేదు, యు ఆర్ అమేజింగ్ యాక్టర్. అంటే ఇది ఫస్ట్ ఫిలిం అనేది, బిఫోర్ ఏం చేసావు? అది మనం రాకముందు నుంచి ఉన్నాడు ఆయన. ఆహా. నేను అందుకే అడుగుతున్నా. ఆయన పుట్టడమే కేమో అన్నాడు. కాదు, మీ అందరి గురించి తెలిసినట్టు నేను అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా అని అదే నా అదే questions అంటే యాక్చువల్ గా అడుగుతున్నా. ఐశ్వర్యకి ఎందుకు తెలియదు అంటే తను ఒక రోజు కోసం వచ్చి చేసిపోయింది కాబట్టి సో వైష్ణవ్ గురించి తెలియదు. బట్ వైష్ణవ్ గోపాల సినిమాలో వెంకటేష్ గారు అబ్బాయి లాగా చేశాడు, పవన్ ఓ, కళ్యాణ్ గారు. నువ్వేనా? ఇది- చిన్నగా క్యూట్ పిల్లోడు. నాకు నిజంగానే తెలీదు, క్యూట్ పిల్లోడు. మీకంటే పొడి ఇంత లేదు, పిల్లోడు ఇప్పుడు ఇంత. అదే ఇప్పుడు ఇంత అయిపోయాడు, అందుకే గుర్తుపట్టలేదు నేను. యా, సో ఎలా అనిపించింది వైష్ణవ్ కామాఖ్యలో చేయడం కానీ, అభిగారితో వర్క్ చేయడం కానీ? బ్రేక్ వచ్చింది సార్ మధ్యలో 6 years 7 years స్టడీస్. మంచిగా. తర్వాత ఆడిషన్ కి పిలిచాక ఓకే అనుకున్నాక నరేట్ చేశారు. నాకు ఫస్ట్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది, కానీ ఇంకో పక్క భయం వేసింది, మా నాన్న ఏమంటారు. వాళ్ళ నాన్నతో పాటు వచ్చాడు ఆడిషన్స్ కి. ఓకే, సో నేను ఇంటర్వ్యూ కూడా నాన్నతో పాటే వచ్చాను. కాదు, ఇప్పుడు పక్కనే ఉంటారా? నేను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీ గారితో కాదు వాళ్ళ నాన్న వస్తున్నాడు, ఇతను కంఫర్ట్ ఉంటుందో లేదో, సీన్స్ ఉన్నాయి కదా చేయడానికి, మరి చూడండి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, అతను ఒక్కరిని రమ్మనండి, వస్తాడు కదా, ఈజ్ గ్రోన్ అప్ బాయ్, సో కొంచెం కంఫర్టబుల్గా చేస్తాడు. ఫాదర్ పక్క నుండి ఇలా సీన్స్ చేయడానికి ఏమైనా ఇబ్బంది పడతాడేమో అంటే వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళిద్దరు, ఏం కాదు అన్నాడు. ఓకే ఓ మై గాడ్, యువర్ డాడ్ ఈజ్ అమేజింగ్. 6 years తర్వాత ఇది ఫస్ట్. కానీ ఒకటేనా తెలుసా, మనోడికి అమ్మాయిలు అంటే భయం. అరే నన్ను హగ్ చేసుకోవాలి. కాదు. అమ్మాయి అంటే భయం. అభి గారు, ఇప్పుడు ఆనంద్ గారు, అభిరామి గారు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు, కానీ మన ఇంకొక లెజెండరీ యాక్టర్ కూడా ఉన్నారు, సముద్రకని గారు. సో ఆయన ఇక్కడ లేరు. ఆయన ఎలా చూస్ చేసుకున్నారు, ఎందుకు చూస్ చేసుకున్నారు, ఆయన ఎలాంటి రోల్ చేశారు మన దానిలో? యాజ్ మీ వీళ్ళందరి గురించి చెప్పినట్టుగానే సముద్రకని సార్ ఆయన కూడా కూడా కొత్తగా చేశారు. అది- ఆయన కొత్తగా కనిపించారు. ఎందుకంటే వి మేడ్ ష్యూర్ మనకున్న క్యారెక్టర్స్ 6-7 మెయిన్ గా క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ ఉన్న 6-7 క్యారెక్టర్స్ లో కూడా డిఫరెంట్ గా ఉండాలి, చూసిన వాళ్ళకి అరే ఇది ఇంతకుముందు చూసాం కదా అనుకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ లో ఇది స్టడీ రూమ్, చైల్డ్ రూమ్, కిడ్స్ రూమ్ అని బాగా కిడ్స్ చేశారు. రూమ్, మళ్ళీ స్టోర్ రూమ్, మాకు లేదు స్టోర్ రూమ్. అది ఏదైతే ఉందో అభిరామి మేడంకి డబ్బింగ్ చెప్పించడానికి వెళ్ళినప్పుడు ఇంజనీర్ వాస్ చెన్నై ఇంజనీర్, సో ఆయన హీ వాజ్ ఎంజాయింగ్ ద డబ్బింగ్. అది చూస్తే బాగా ఫన్నీగా ఉందండి, బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు సీరియస్ గానే చూసారు కాబట్టి అది చూడగానే అంటే అలా అని చెప్పేసి ఏదో లేని యాక్టింగ్ కాదు, ఉన్న దాంట్లోనే ఒక సటైరికల్ గా ఉండే క్యారెక్టర్ అనేది. వైఫ్ ఫోన్ చేసి ఏమండి స్కూల్కి వెళ్ళారా అంటే స్కూల్కి వెళ్ళాను కాబట్టి ఎస్ఐ అని అంటాడు, అంటే పిల్లల స్కూల్కి వెళ్ళమని చెప్పాను కదా. సో అలా సటిల్గాను ఉంటూనే సెటైర్ చేస్తూ ఉండే క్యారెక్టర్. బట్ ఆ క్యారెక్టర్ మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది సినిమాకి. ఆయన రావడం, వీళ్ళిద్దరూ ఆయనతో ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో అది నిజంగా సూపర్. అవును, మన మూవీలో సాంగ్స్ ఉన్నాయా? నువ్వు లేవు కానీ మ్యూజిక్ కానీ నువ్వు లేవు కానీ అన్ఫార్చునేట్లీ మన సినిమాలో సాంగ్స్ ఉన్నాయి.
సో నన్ను ఎందుకు కూర్చోబెట్టారు మధ్యలో రోస్ట్ చేయడానికి? అదే అక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఎవరో కూర్చోబెట్టారు. ఒకళ్ళు కావాలి కదా. మనకు 3 సాంగ్స్ ఉంటాయి, 3 బ్యూటిఫుల్ గా వచ్చాయి సాంగ్స్ అండ్ మ్యూజిక్. గ్యానీ సూపర్ గా ఇచ్చాడు మనకి. రీసెంట్ గా కన్నెపెట్రో కన్నుకొట్రో అని బాగా వైరల్ అవుతుంది మ్యామ్. ఇట్స్ ఓల్డ్ సాంగ్, అది రీమిక్స్ చేసి డెకాయిట్ సినిమాకి వాడాడు మనోడు. అది ఫుల్ వైరల్ నడుస్తుంది. ఆ మ్యూజిక్ డైరెక్టరే మనకు సినిమా చేసింది. సో అతను చేసిన మ్యూజిక్ తర్వాత మరి ఇషాన్ పెట్టి దానికి తిప్పడాలు ఇవన్నీ చేస్తే టీజర్లో ఏదైతే ఉందో దానికి 10 times ఎక్కువ సినిమాలో చూస్తారు మ్యూజిక్. అంత ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఇంకా అసలు వేరే లెవెల్. డెఫినెట్గా గ్యానీకి సినిమాతో మంచి పేరు వస్తుంది అనేది వీఆర్ హోపింగ్. సో కమింగ్ టు మన కామాఖ్య ఇంత స్కేరీ సెట్. సమైరా చెప్పాలి ఫస్ట్ అసలు ఆ సెట్లోకి వచ్చినప్పుడు ఏమనిపించింది? నేను ఫస్ట్ టైం ఐ సెట్ వెన్ ఐ సా ఇట్ చూసేటప్పుడు నాకు కొంచెం భయంగా అయింది యాక్చువల్లీ. When it comes to a few things, నేను కొంచెం superstitions I believe. Like today I'm wearing my lucky color. ఎల్లో ఇస్ లక్కీ కలర్, అందుకే ఇందాక సారీ ఎల్లో కలర్. అదే ఈ క్వశ్చన్ కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి. సూపర్ స్టిషన్స్ ని నమ్మినా లేకపోతే నమ్మకపోయినా, వాట్ ఈస్ యువర్ క్రేజియెస్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ వియర్డెస్ట్ సూపర్ స్టిషన్? అంటే మీ లైఫ్ లో విన్నది కానీ మీరు ఎక్స్పీరియన్స్ అయినది కానీ ఏమన్నా? అది అంత సరే ఎగ్జాంపుల్ నేను చెప్తా. అంత గుర్తు పెట్టుకోవడానికి ఎంత పెద్దగా ఏం జరగలేదు, ఫన్నీగా కూడా ఏం జరగలేదు. సో ఇదిగా మీకు ఎప్పుడన్నా నాకు ఏం సూపర్ న్యాచురల్ లా సూపర్ స్టిషన్ సూపర్స్టిషన్స్ లైక్ నాకు సూపర్ కానీ బయటకి నోబడీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ తల ముట్టుకోవడం, తర్వాత వెన్ యూ స్పీక్ యునో వెన్ యువర్ స్పిట్ గోస్ అగైన్ యూ హ్యావ్ టు స్పిట్. అదర్వైజ్ యూ హ్యావ్ టు సే, తెలుగులో ఏం చెప్తారు, ఉమ్మ విట్టనట్టు అని ఎచ్చవుటా మరి. ఇది నేను ఎప్పుడు వినలేదు. సో అలా చాలా ఉన్నాయి చిన్నప్పుడు వితౌట్ నోయింగ్ దట్ బీయింగ్. కొమ్ములు వస్తాయి ఇప్పుడు. అది బొమ్మరిల్లు సినిమా ఇంకెక్కువ చేసింది. సో శరణ్య మీకేంటి ఎప్పుడు మూఢనమ్మకాలు? నేను చాలా విన్నా కానీ నాకు అలాంటి మూఢనమ్మకాలు నాకు అంటే మ్యామ్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు సిచ్యువేషన్ బట్టి కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మం. అంటే మనకు అంత పాజిటివ్గా అవుతుంది అనుకోండి, అంత బాగా ఉంది అనుకున్నప్పుడు ఇదంతా సూపర్స్టిషన్లే అనుకొని వెళ్ళిపోతాం. పొజిషన్ బాగలేక సిచ్యువేషన్ దరిద్రంగా ఉన్నప్పుడు ఏ చిన్న జరిగినా అమ్మో ఫాలో చేయాలి, పిల్లి వెళ్ళినా అమ్మో వెళ్ళదు బయటకి, వెనక్కి రావాలి, ఎవడన్నా తుమ్మినా మేడం దరిద్రుడు అని చెప్పి. సో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ ఇయర్లో మంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్లో కూడా బాగా రాశాననే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. మా అమ్మమ్మది ఒక రింగ్ ఉంటుంది, గ్రీన్ కలర్ స్టోన్ ఉంటుంది కదా, రింగ్ పెట్టుకున్నా. అరే అది అట్లా పెట్టుకోవద్దు, ఏ స్టోన్ ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళకి సూట్ అవుతుందో, అలా ఒక నువ్వు గోల్డ్ రింగ్ నాకు ఇస్తున్నావు అని చెప్పి నేను పెట్టేసుకున్నా. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ రిజల్ట్స్ ఫెయిల్. ఒక్క మార్క్తో ఫెయిల్, అది కూడా మ్యాథ్స్ కోఇన్సిడెంట్ అవుతుంది. సో వెంటనే తీసేసా రింగ్, ఇన్స్టెంట్లో పాస్ అయిపోయా సప్లిమెంటరీలో. బట్ అక్కడ నాకు అనిపించింది, అంటే నేను రాసింది 100% బాగా రాశాను, ఎగ్జామ్స్ అంతకుముందు ఫస్ట్ ఇయర్లో బాగున్నాయి, ఎందుకు 1 మార్క్తో పోయింది అనే దగ్గర ఐ హ్యాడ్ టు బిలీవ్ ఓకే కొన్ని జరుగుతాయి. రాసింది మీ పేపర్ అయినా పక్కన పేపర్ చూసుకోవాలి. కాదండి, ఇప్పుడు వేరింగ్ రింగ్స్ లైక్ దిస్ పీపుల్ ఆర్ సో క్రేజీ. ఇప్పుడు మనం ఫ్లై చేస్తున్నావు, ట్రైన్లో వెళ్తే ఇప్పుడు ఇది ఏంటి సార్ అని అడుగుతారు, టు నో క్యూరియస్ అబౌట్ టు నో వాట్. ఇది ఇక్కడ వేయకూడదు సార్, ఇది ఇక్కడ వేయాలి అని చెప్తారు. ఎక్కడ వేస్తే ఏంటి దేవుడు, ఇది ఇక్కడ వేయాలని ఏదైనా ఉందా? సో వాళ్ళు సూపర్స్టిషియస్గా ఉన్నది మనం ఇదిలో దే విల్ ట్రై టు అంటే చిన్న చిన్న సూపర్స్టిషన్స్. సో వితౌట్ నోయింగ్ అలా అంతే. ఇప్పుడు నాకు కూడా అంతే, ఈ రింగ్ ఫస్ట్ లో నేను రైట్ హ్యాండ్ పెట్టుకునేదాన్ని, అది పెట్టకూడదు ఇట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ పెట్టేస్తాం మనం. ఇదంతా కూడా ఒక సిచ్యువేషన్ మ్యామ్, అంతే. మన పొజిషన్ మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పట్టించుకోం. ఎప్పుడైతే మనం బాగలేమో, మనకు అన్ని సైడ్ల నుంచి నెగిటివ్ జరుగుతుంది, బాగాలేదు అన్నప్పుడు అప్పుడు వి స్టార్ట్ బిలీవింగ్ ఎవ్రీథింగ్. చిన్న చిన్న చెప్పినా సరే ఓకే ఫాలో చేస్తాం. సో నువ్వు చెప్పు వైష్ణవ్, అంటే ఇప్పుడు నమ్ముతారా ఇవన్నీ సూపర్స్టిషన్స్ అని, సూపర్ న్యాచురల్ పవర్స్ అని? ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్మాలా అనిపిస్తుంది, కానీ వాళ్ళ కోసం ఇంకా నమ్మాలి. ఏం నమ్ముతారు? గర్ల్ ఫ్రెండ్ చెప్తే చెప్పవు, పక్కంటి అమ్మాయి చెప్తే ఏది నమ్ముతావు?
ఇక ఎక్కువ అంటే ఏది ఫాలో అవుతారంటే బ్లాక్ కలర్ స్పెసిఫిక్ డేస్ లో వేసుకోకూడదు. సాటర్డే రోజు ఈ రోజు వేసుకోవచ్చా? ఈరోజు సాటర్డే సాటర్డే కాదు కదా. యాక్చువల్లీ మీరు ఎగ్జామ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. నా 10th ఎగ్జామ్కి ఫస్ట్ ఎగ్జామ్ చాలా బాగా రాశాను. అండ్ దెన్ సెకండ్ ఎగ్జామ్కి ఐ థింక్ ఐ చేంజ్ మై హెయిర్ స్టైల్ ఏమో చేంజ్ చేశాను. బికాజ్ యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి, వేరేం చేంజ్ చేయడం కుదరదు. ఉత్త హెయిర్ స్టైల్ చేంజ్ చేశాను అండ్ అది అంత బాగా వెళ్ళలేదు. అండ్ దెన్ ఇంటికి వచ్చి నేను చాలా డిప్రెస్డ్గా కూర్చున్నాను. అమ్మని ఏమైంది, ఎగ్జామ్ చాలా బ్యాడ్ గా వెళ్ళింది అని. నువ్వేం చేంజ్ చేసావు? నేను జస్ట్ హెయిర్ స్టైల్. రేపు నుంచి అదే హెయిర్ స్టైల్ ఫుల్ ఎగ్జామ్ ఫినిష్ అయ్యేటప్పుడు వరకు అదే హెయిర్ స్టైల్ లో వెళ్ళాను. ఫన్నీ థింగ్ ఏంటంటే క్రికెట్ దెన్ ఆల్ ద ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో ఈజీ. జస్ట్ వన్ పేపర్ మాత్రం నాకు కొంచెం టఫ్ గా ఉండింది. కామాఖ్య మన టైటిల్ ఏదైతే ఉందో, అసలు కామాఖ్య విజిట్ చేశారా ఎవరైనా? నేను చేశాను ఇంకా మన టీంలో. సో అభి నా దగ్గర ఈ స్టోరీ చెప్పేప్పుడు ఐ వాజ్ సపోజ్ టు గో టు కామాఖ్య. ఆఫ్టర్ దట్ ఇట్ డిడ్ హ్యాపెన్. అయిన తర్వాత నా వైఫ్ చెప్పింది ఈ పిక్చర్ అయిన తర్వాత వెళ్దా అని. అది కూడా జరగలేదు యాక్చువల్గా. ఐ హ్యాడ్ ప్లాన్స్ అండ్ యశ్వంత్ గారి దగ్గర మనకి పిక్చర్ బయటికి రాలేదు. రిలీజ్ అవన ముందు మేబీ మా అభి, నేను, యశ్వంత్ గారు తీసుకెళ్తా అని నువ్వు కూడా వస్తాను అన్నావు. సో whoever wants to come can come. ఎనీ టైం వెళ్ళాలనిపిస్తది. హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? నేను ఫస్ట్ టైం when I went inside Kamakhya temple, నాకు ఎంత స్ట్రాంగ్ వైబ్స్ వచ్చింది. I don't think I've experienced those kind of vibes before. చాలా స్ట్రాంగ్ వైబ్స్ ఉంది అక్కడ. అండ్ praying there felt very, gave me a sense of calm. నాకు ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఓకే, అంటే కొత్తగా ఇప్పుడు అన్ని టెంపుల్స్ కి దీనికి డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా? అంటే యూ హ్యావ్ బీన్ టు సో మెనీ టెంపుల్స్ కదా, సో కామాఖ్య వైబ్ ఎలా? అంటే అది స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఉంది, చాలా స్ట్రాంగ్ వైబ్రేషన్స్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. Which part of the Shakti Pidam is that? You have many parts of the బాడీ. ఇట్స్ ఓవరీ పార్ట్ సార్. అంటే ఇట్స్ లైక్ the yoni. యోని పార్ట్ ఆఫ్ ద మాతా సతీదేవి. సో మనం టీజర్ లో చూస్తుంటే వి హ్యావ్ వన్ కట్. అంటే ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా మన సినిమాలో చాలా మెటాఫర్ షార్ట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద టైటిల్. ఇఫ్ యూ హావ్ సీన్ ఎల్లో, గోల్డ్ మిక్స్ ఎల్లో, దట్ ఈస్ లైక్ హల్దీ, పసుపు. వెనకాల క్లాత్ రెడ్ క్లాత్. కామాఖ్య దేవి అంటేనే రెడ్ క్లాత్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే అమ్మవారికి ఋతుస్రావం టైంలో ఏదైతే క్లాత్ ఇస్తారో దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో దట్ ఈస్ వెరీ పవర్ఫుల్, రెడ్ సిల్క్. సో బట్ ఇది ఏంటి అంటే ఈ క్లాత్ అనేది ఇట్స్ వైట్ క్లాత్, బట్ అది దాని వల్ల ఇట్ టర్న్స్ రెడ్. ఆ క్లాత్ మన దేవుడు దానిలోనే పెడతారు, అంటే దేవుడు మందిరంలోనే పెట్టుకుంటారు పూజ్య నాయుడు. సో అది పసుపు అండ్ కుంకుమ రెండు మిక్స్ టుగెదర్ విత్ ద క్లాత్, అమ్మవారి క్లాత్ అన్నట్టుగా. ఈవెన్ టైటిల్ లో కూడా అది ఉండాలన్నట్టుగా. I'd like to add one different experience అక్కడ. ఏంటి అంటే one small girl, చిన్న పిల్ల, she did the puja. Like we were మనం తనకి చేస్తాం పూజ. మనం తనకి పూజ చేసింది. ఆమె దేవత అనుకుంటాం. Little kid, like small girl, very pure. సో అక్కడ ఏంటి అంటే దేర్ ఇస్ ఎ కల్చర్. మనం అమ్మవారు అనుకుని ఒక చిన్న పిల్లలు ఉంటారు అక్కడ. సో ఆ కొద్దిగా సేపు వాళ్ళని అమ్మవారి లాగా కూర్చోపెట్టి మనం పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది మీకు బాగా అది కన్య పూజ. It was very beautiful. నేను యాక్చువల్గా నేను వెళ్ళాలి మా టీంతో పాటు. మా పెద్దమ్మ గారు చనిపోవడం వల్ల నేను వెళ్ళలేదు. నా ప్రీవియస్ మూవీలో ఒక డైలాగ్ పెట్టాం మేము చిరంజీవాలో, పుణ్యక్షేత్రాలకి మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, అక్కడి నుంచి పిలుపు వస్తేనే మనం వెళ్తామని చెప్పేసి. సో కొన్నిసార్లు మనకు తెలియకుండా సడన్ గా వెళ్ళిపోతాం. యూనో నాకు ఆ ఎక్స్పీరియన్స్ షిరిడీకి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం షిరిడీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సడన్ గా వెళ్ళిపోతారు, ప్లాన్ ఉండదు. అండ్ ఈవెన్ ఉజ్జయిన్కి వెళ్ళేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళంతా సడన్ గా మాట్లాడేసుకొని ఉజ్జయిన్ వెళ్దామా అనేసరికి ఓకే అనుకొని వెళ్ళిపోయాం. సో ఎన్ని ప్లాన్స్ చేసుకొని ఎంతమంది అనుకుంటారు గుళ్ళలోకి వెళ్ళాలని చెప్పి. షూర్ విల్ గో. అండ్ కామాఖ్య ఖచ్చితంగా పిలుపు వస్తేనే వెళ్దాం ఖచ్చితంగా. అదే చెప్పాను, ఇది హిట్ అయిన తర్వాత అక్కడ వెళ్ళి పూజ అక్కడ part 2 పెడదాం అని. నాకు డౌట్, part 2 ఉందా?
అదే చెప్పాను కదా. అదే సస్పెన్స్. సో ఎస్, కామాఖ్య కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇంకా చాలా కబుర్లు ఉంటాయి మాకు ఆన్ సెట్ కానీ ఆఫ్ సెట్ కానీ, ఎందుకంటే మాకు అంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. అలాగే ఈ ఫిలిం మీద మాకు అంత గౌరవం ఉంది, అంత రెస్పెక్ట్ ఉంది. మా సోల్స్ పెట్టి చేసాము, మీరు కూడా అంతే ఇదిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాము. ఇంకా చాలా చాలా ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఇంకా చాలా చాలా కబుర్లు చెప్పుకుంటాం. ఆ కబుర్లో మా హీరోయిన్ ఇంకా తెలుగు చాలా క్యూట్ గా మాట్లాడుతుంది. అండ్ ఎస్, ఈ రోజుకైతే ఇంతటితో సమాప్తం. మళ్ళీ కొత్త ఇంటర్వ్యూస్ తో, కొత్త ప్రమోషన్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది కామాఖ్య టీమ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.